శ్రోతలందరికీ నమస్కారం. కథా జగతికి స్వాగతం. ఇప్పుడు శ్రీ వాణిశ్రీ గారు రచించిన అమ్మ అలిగింది అనే కథని మీకు వినిపించబోతున్నాను. ఈ కథ 11/10/2012 ఆంధ్రభూమి వారపత్రికలో ప్రచురింపబడింది. మరిక కథలోకి వెళదామా? గౌతమ్ ఆఫీసు నుంచి ఇంటికి వచ్చేటప్పటికి 7 దాటింది. తను వచ్చేటప్పటికి ఫ్లాట్ తలుపు తీసే ఉండేది. ఆ రోజు ఎందుకో మూసి ఉంది. తలుపు నెట్టాడు, తెరుచుకోలేదు. లోపల బోల్ట్ వేసినట్టుంది. కాలింగ్ బెల్లు నొక్కాడు. శాంతి తలుపు తీసింది. గౌతమ్ లోపలికి వెళ్ళాడు. హాల్లో ఎవ్వరూ లేరు. రోజు అతను వచ్చేసరికి తల్లి సూరమ్మ సోఫాలో కూర్చొని టీవీ చూస్తూ ఉండేది. ఆ రోజు ఆమె అక్కడ లేదు. టీవీ ఆఫ్ చేసి ఉంది. అమ్మ ఎక్కడికి వెళ్ళింది? భార్యని అడిగాడు గౌతమ్. ఊరెళ్ళిందండి. ఊరెళ్ళిందా? ఏ ఊరు? ఆశ్చర్యపోతూ ప్రశ్నించాడు. ఏమో నిర్లిప్తంగా అన్నది. ఎందుకో భార్య ముఖం అప్రసన్నంగా ఉండటం గమనించాడు. అదేంటి శాంతి, అమ్మ అర్జెంటుగా ఏ ఊరు వెళ్ళింది? అయినా ఏ ఊరు వెళుతుందో నీకు చెప్పలేదా? నేను అడిగినా చెప్పలేదండి. తమ్ముడు గాని మా చెల్లెలు గాని ఫోన్ ఏమైనా చేశారా? ఏదైనా అర్జెంటు పనుంది రమ్మన్నారా? ఎవ్వరూ ఫోన్ చేయలేదండి. మరేంటి? పోనీ ఫలానా పని మీద ఫలానా ఊరు వెళ్తున్నానని నాకు ఫోన్ చెయ్యొచ్చు కదా. వెళ్లే ముందు మీకు ఫోన్ చేసి చెప్పమనే అన్నానండి. ఆమె నా మీద మండిపడింది. నేనెవ్వరికీ చెప్పాల్సిన పని లేదు. నా ఇష్టం వచ్చిన చోటికి వెళ్ళి ఉంటాను. నన్నెవ్వరూ ఆపలేరు. నేను ఎవరి మీద ఆధారపడి లేను. ఎవరి సొమ్ము తినటం లేదు. 10,000 ఫ్యామిలీ పెన్షన్ వస్తుంది నాకు అని నానా మాటలు అన్నదండి, చెప్పింది శాంతి. గమ్మత్తుగా ఉంది. అమ్మతో నువ్వేమైనా పేచీ పడ్డావా? అడిగాడు గౌతమ్. ఆమెతో నాకేం పేచీ ఉంటుందండి. మీరు భలేవారే. ఇన్నేళ్ల నుంచి అత్తయ్య మన దగ్గర ఉంటున్నది. ఏనాడైనా మేము మాట అనుకున్నది విన్నారా మీరు? నాకేం అర్థం కావటం లేదు. ఉన్నట్టుండి అత్తయ్య గారికి ఎందుకు కోపం వచ్చిందో, ఎవరి మీద కోపం వచ్చిందో నాకేం అర్థం కావటం లేదండి. అమ్మ ఎవరి మాట పడదు. ఆమెకు పౌరుషం ఎక్కువ. అయ్యో రామా, ఆమెను ఎవరేమన్నారు మాట పడకపోవటానికి? పోనీ నువ్వు నాకు ఫోన్ చేసి చెప్పచ్చు కదా, నిష్ఠూరంగా అన్నాడు గౌతమ్. మీ సెల్కి ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్విచ్ ఆఫ్ చేసి ఉన్నది అని రికార్డెడ్ మెసేజ్ వచ్చిందండి. మీ ఆఫీస్ ల్యాండ్లైన్కి చేసి మిమ్మల్ని పిలవమని అడిగాను. మీరు మీటింగ్లో ఉన్నారని కుదరదని చెప్పారు. ఒంటరిగా బస్టాండ్ వరకు ఎలా వెళ్ళింది? నువ్వైనా బస్ ఎక్కించి రావాల్సినది. ఆ మాటే అన్నానండి. నాకు కన్ను కాలు పని చేస్తున్నాయి. నాకు ఎవ్వరి సహాయం అక్కర్లేదు. దర్జాగా ఇండియా అంతా తిరిగి రాగలను. నేనేం వెర్రిదాన్ని కాదు అని నిష్ఠూరంగా మాట్లాడిందండి. చుట్టుపక్కల వాళ్ళకి కూడా ఒక్క మాట చెప్పలేదు. అపార్ట్మెంట్ వాచ్మెన్తో ఆటో తెప్పించుకొని ఎక్కి వెళ్ళిపోయింది అంది శాంతి. గౌతమ్ కలవరపడ్డాడు. అమ్మ అలిగి వెళ్ళిపోవటం ఏమిటి? ఏం జరిగి ఉంటుంది? శాంతి అమ్మని బాగానే చూసుకుంటుంది. ఇన్నేళ్లలో ఎప్పుడూ ఘర్షణ పడిన దాఖలా లేదు. అపార్ట్మెంట్లో అందరూ కూడా అందుకు శాంతిని మెచ్చుకుంటారు కూడా. అత్తాకోడళ్ళలా కాకుండా తల్లి కూతుళ్ళలా ఉంటారమ్మా మీరు అంటారు. ఆ మాటల్లో అతిశయోక్తి ఏమీ లేదు, వాస్తవం కూడా. తన పిల్లలు రాహుల్, స్వీటీ కూడా అమ్మతో చనువుగా ఉంటారు. నాని అని ఆప్యాయంగా పిలుస్తారు. మిగిలిన ఇళ్లలో పిల్లలు నాయనమ్మలు, అమ్మమ్మలతో ఎందుకో ఘర్షణ పడుతూ ఉండటం తను గమనించాడు. తమ డ్రెస్లను క్రిటిసైజ్ చేసి మాట్లాడుతుందనో, కార్టూన్స్ పెట్టుకోనివ్వకుండా సీరియల్స్ చూస్తూ ఉంటారనో పేచీలు పెట్టుకుంటారు. తన ఇంట్లో అట్లా ఎప్పుడూ లేదు. పిల్లలు కార్టూన్ నెట్వర్క్ పెట్టుకున్నా అమ్మ తను కూడా చూసి ఆనందిస్తుంది. శ్రీకృష్ణ, జై భీమ్ వంటివి చాలా బాగున్నాయిరా అని మెచ్చుకుంటుంది కూడా. అలాగే అమ్మ సీరియల్స్ చూస్తుంటే కూడా పిల్లలు అడ్డు చెప్పరు. గౌతమ్ స్నానం చేస్తూ కూడా తల్లి అలిగి ఎందుకు వెళ్ళిందో, ఎవరింటికి వెళ్ళిందో అని ఆలోచిస్తూనే ఉన్నాడు. అమ్మ ఎప్పుడు బయలుదేరింది? భార్యను అడిగాడు గౌతమ్. మధ్యాహ్నం 2 అయిందండి అన్నది శాంతి.
తమ్ముడు నరేష్ నెల్లూరులో ఉంటాడు. చెల్లెలు శ్రీలక్ష్మి విశాఖపట్నంలో ఉంటుంది. అమ్మ బస్టాండ్కి వెళ్ళి బస్ ఎక్కినా, స్టేషన్కి వెళ్ళి ట్రైన్ ఎక్కినా ఇప్పట్లో అక్కడికి చేరే అవకాశం లేదు. ముందు నరేష్కి ఫోన్ చేశాడు గౌతమ్. అరే నరేష్, అమ్మ అలిగి ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. నీ దగ్గరకు వస్తున్నదేమో, బస్టాండ్లో కానీ రైల్వే స్టేషన్లో కానీ చూస్తూ ఉండు అన్నాడు. అమ్మ అలిగిందా? అమ్మ అలగటం ఏమిటి? ఎవరి మీద అలిగింది? వదిన అమ్మ ఏమైనా పోట్లాడుకున్నారా అంటూ నరేష్ ప్రశ్నల వర్షం కురిపించాడు. ఇంట్లో ఏం జరగలేదురా. వదినతో పోట్లాట కూడా ఏమీ లేదు. మధ్యాహ్నం సడన్గా తను ఊరెళ్ళిపోతున్నానని ఆటో తెప్పించుకొని వెళ్ళిందట. ఏ ఊరు వెడుతోందో చెప్పలేదట. నీ దగ్గరకో శ్రీలక్ష్మి దగ్గరకో వస్తుంది. ఇంకెక్కడికి వెడుతుంది? ఎందుకైనా మంచిదని నీకు చెప్తున్నాను అన్నాడు గౌతమ్. చెల్లెలికి ఆ సంగతి చెప్తే అన్న మీద ఎగిరిపడింది శ్రీలక్ష్మి. అసలు మీకేమైనా మతుందా? 70 ఏళ్ల అమ్మ ఒంటరిగా ఎట్లా వెడుతుంది? పోనీ వెడదలుచుకుంటే బస్సులోనో ట్రైన్లోనో ముందుగా రిజర్వేషన్ చేయించాల్సింది కదా. బస్సులు ట్రైన్స్ ఎంత రష్గా ఉంటున్నాయో తెలుసు కదా. చెల్లెలికి నచ్చ చెప్పేసరికి గౌతమ్ తల ప్రాణం తోకకి చేరుకుంది. మర్నాడు 10 వరకు తమ్ముడింటికి కానీ చెల్లెలింటికి కానీ తల్లి చేరుకోకపోవటంతో వర్రీ అవుతున్నాడు గౌతమ్. గంటకి ఇద్దరికి ఫోన్ చేస్తూనే ఉన్నాడు. ఆ రోజు అతనికి ఆఫీసుకి వెళ్ళబుద్ధి కాలేదు. అమ్మ గురించిన వర్రీతో అక్కడ ఏం పని చేయగలడు? 10కి నల్లగొండలో ఉంటున్న మేనమామ ఆదినారాయణ గౌతమ్కి ఫోన్ చేశాడు. గౌతమ్, అక్కయ్య మా ఇంటికి వచ్చిందిరా అని చెప్పటంతో అతనికి ప్రాణం లేచొచ్చింది. అమ్మయ్య అని దీర్ఘంగా నిట్టూర్చాడు. అమ్మ అక్కడికి ఎప్పుడు చేరింది మావయ్య అని అడిగాడు గౌతమ్. రాత్రి 7ంటికంతా వచ్చిందిరా. రాత్రనగా వస్తే ఇప్పుడా నువ్వు ఫోన్ చేసేది? నిష్ఠూరంగా అన్నాడు గౌతమ్. నాకేం తెలుసురా మీకు చెప్పకుండా వచ్చిందని. అసలు సంగతి ఇప్పుడే నా చెవిన వేసింది. ఎక్కడికి వెళ్తుంది కోడలికి నీకు చెప్పి రాలేదని అన్నది. నేను బాగా కోపడ్డాన్లే. జరిగిన దానికి ఆవేశపడి వచ్చేసిందట. మీరు వర్రీ అవుతుంటారని ఫోన్ చేశాను. ఇక మీరు నిశ్చింతగా ఉండండి అన్నాడు ఆదినారాయణ. గౌతమ్ బిత్తరపోయాడు. మావయ్య, జరిగిన దానికి అమ్మ ఆవేశపడి వెళ్ళిపోయిందంటున్నావు. నాకేం అర్థం కావటం లేదే. ఏం జరిగిందట? శాంతిని అడిగితే ఏం జరగలేదని అంటుంది అన్నాడు గౌతమ్. కంగారు పడకు, పెద్దగా ఏం జరగలేదులే. వడ్ల గింజలో బియ్యపు గింజ. నేను చెప్పటం ఎందుకు? ఇదిగో ఫోన్ అమ్మకి ఇస్తున్నాను, మాట్లాడు అన్నాడు ఆదినారాయణ. ఏంటమ్మా, ఏదో జరిగితే ఆవేశపడి వెళ్ళిపోయావంటున్నాడు మావయ్య. శాంతిని అడిగితే ఏం జరగలేదని అంటోంది. చెప్పమ్మా, ఏం జరిగింది అసలు? నీకెందుకు ఆవేశం వచ్చింది? అయినా నాకు చెప్పకుండా ఇంట్లో నుంచి వెళ్ళిపోవటం ఏమిటి? రాత్రి నుంచి మేమంతా ఎంత వర్రీ అవుతున్నామో తెలుసా అన్నాడు గౌతమ్. నన్ను చెప్పనీయలేరా అన్నది సూరమ్మ. చెప్పు ఏమిటో. మీకున్న 2 గదుల్లో ఒక దాంట్లో మీ మొగుడు పెళ్ళాలు ఉంటారు, మరో గదిలో పిల్లలు చదువుకుంటారు. నేను హాల్లోనే కదా 24 గంటలు ఉంటాను. నాకేం అసౌకర్యం లేదు. ఎలాగో సర్దుకుపోతున్నాను. నేను ఉదయం టిఫిన్ చేసి టీవీలో ఏదో ఒక పాత సినిమా వేస్తే చూస్తూ ఉంటాను. మధ్యాహ్నం భోజనం చేసి కాసేపు నడుం వాలుస్తాను. రాత్రి 11 వరకు టీవీలో వచ్చే సీరియల్స్ చూస్తుంటాను. అదే కదా నాకు కాలక్షేపం. నిన్నెవరు చూడొద్దన్నారు? అదే మరి జరిగింది. పొమ్మనకుండా పొగబెట్టింది నీ పెళ్ళాం ఆవేశంతో అన్నది సూరమ్మ. నాకేం అర్థం కావడంలా. ఏం చేసిందో కాస్త చెప్పు. ఏం చేసిందా? కేబుల్ టీవీ వాడిని పిలిచి ఇక నుంచి మీ కేబుల్ కనెక్షన్ ఏం వద్దు, న్యూసెన్స్గా ఉంది అని కట్ చేయించి పారేసింది. దూరదర్శన్ ఒకటే చాలట. అందులో ఏమొస్తాయిరా నా బొంద? తకతై అని పిల్లలు భరతనాట్యం చేస్తుంటారు. ఎవరో కవులతో ఇంటర్వ్యూ అని పద్యాలు పాడటం, అది లేకపోతే పందుల పెంపకం, సస్యరక్షణ అని తలనొప్పి ప్రోగ్రాములు వస్తాయి. ఎన్నో ఏళ్ల నుంచి సీరియల్స్ చూస్తున్నాను. అవి చూడకుండా ఉంటే నాకు నిద్ర పడుతుందా? పిచ్చెక్కిపోదు. విన్నావుగా నీ పెళ్ళాం చేసిన నిర్వాకం. నేను సీరియల్స్ చూస్తున్నానని దానికి కుళ్ళుపోతాను. అందుకే కేబుల్ కనెక్షన్ పీకి బారేయించింది. నాకెంత కోపం వచ్చిందో. ఏం చేస్తాను? మీ కొంపలో పడి ఉంటున్నాను. మిమ్మల్ని అనే అధికారం నాకే ఉంది. అందుకే నోరు మూసుకొని నా తమ్ముడింటికి వచ్చాను.
వివరించింది సూరమ్మ. తల్లి చెప్పిందంతా విని తల వాచిపోయింది గౌతమ్కి. అదా సంగతి. ఇంకేం జరిగిందోనని హడలిపోయాడు. 4 రోజుల క్రితం శాంతి చెప్పింది విని తను సరే అన్నాడు. ఏమండి, పిల్లలు ఇంటర్లోకి వచ్చారు. ఎంసెట్ వగైరాలకు బాగా ప్రిపేర్ కావాల్సి ఉంటుంది. బాగా చదవాలి. హార్డ్ స్టడీ చేస్తే గాని ర్యాంకులు రావు. చాలామంది కేబుల్ కనెక్షన్ తీసేస్తున్నారు. అది ఉన్న దగ్గర నుంచి పిల్లలు క్రికెట్ మ్యాచ్లని, ఆడియో ఫంక్షన్లని, సినిమాలని, కార్టూన్లని, డిస్కవరీ అని చూస్తూ టైం వేస్ట్ చేస్తూ ఉంటారు. చదువు మీద శ్రద్ధ తగ్గుతుంది. మనం కూడా కేబుల్ కనెక్షన్ తీసేద్దాం అన్నది. జరిగింది అదే అయితే దాన్ని తన మీద కుట్రలా భావించి ఆవేశపడి అలిగి వెళ్ళిపోయిందన్నమాట. బావుంది అనుకున్నాడు గౌతమ్. అమ్మా, నువ్వు తొందరపడి శాంతిని అపార్థం చేసుకున్నావు. పిల్లలు ఇంటర్లోకి వచ్చారు కదా, బాగా ర్యాంకులు తెచ్చుకోవాలా, బాగా చదవాలి. టీవీలో కేబుల్ కనెక్షన్ ఉన్న దగ్గర నుంచి ఏదో ఒక ప్రోగ్రాం చూస్తూ బుర్రలు పాడు చేసుకుంటారు. టైం వేస్ట్ చేస్తారని నేనే కేబుల్ కనెక్షన్ తీసేయించమని చెప్పాను. ఇందులో శాంతి తప్పు ఏమీ లేదు అన్నాడు గౌతమ్. అలాగా, మరి ఆ సంగతి ముందుగా నాకు చెప్పొచ్చు కదా అన్నది సూరమ్మ. నీకు చెప్పాలని తోచలేదమ్మా, నాదే తప్పు. సారీ అమ్మా అన్నాడు గౌతమ్. సర్లే, పిల్లల బాగు కోసం అని చెప్తే నేను కాదంటానా అన్నది సూరమ్మ తన కోడల్ని అపార్థం చేసుకున్నందుకు పశ్చాత్తాపడుతూ. కథ సమాప్తం. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తారు కదూ. మరి ఉంటానండి, మీ భాగవతుల పద్మ.